హాయ్ ఫ్రెండ్స్, చూడండి మన జీడిపప్పు క్యాప్సికమ్ కర్రీ సూపర్ టేస్ట్ అండి, యమ్మీగా ఉంటుంది. కర్రీ ప్రిపరేషన్ చూసేద్దామా మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు క్యాప్సికమ్ జీడిపప్పు కర్రీ చేసి చూపిస్తానండి. చూసారా, నేను ఇలా క్యాప్సికమ్ కొంచెం ఇలా బిగ్ సైజ్ కట్ చేసుకోవాలండి. పీసెస్ చూసారా, ఇలా ఉండాలి సైజెస్. నెక్స్ట్ టమాటోస్, ఆనియన్, జీడిపప్పు అండి. ఇప్పుడు మనం టమాటోస్ కట్ చేసి గ్రైండ్ చేసుకుందామండి. టమాటో ప్యూరీ చేసుకుందాము. ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నామండి. క్యాష్యూ నట్స్, ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము. చూసారా, ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ ఫస్ట్ మనము ఆ జీడిపప్పు ఫ్రై చేసుకుందామండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసి వేరే బౌల్లో షిఫ్ట్ చేసేసుకొని అప్పుడు కర్రీకి పోపు పెట్టుకుందాం. ఏంటంటే ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే కర్రీ అంతా కంప్లీట్ అయిన తర్వాత వేసుకుంటే మంచి క్రంచీగా ఉంటాయండి. సో అందుకని మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం. చూడండి, వేగిపోయాయండి. ఇంకా కొంచెం వేగితే అంత టేస్ట్ రాదండి. చూసారా, ఇప్పుడు ఇవి మనం తీసి వేరే బౌల్లోకి పెట్టేసుకున్నాం. చూసారండి, ఇలా పక్కన పెట్టేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్లో పోపు గింజలు వేసేసుకుందాం. చూసారా, పోపు గింజలు వేసేసామండి. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది కదా, త్వరగా వేగిపోతున్నాయి. ఇప్పుడు దీనిలో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్, కర్రీ లీవ్స్ దూరంగా ఉండి వేసుకోండి. ఇది చిటపటాన్ని చెందుతుంది కాబట్టి కర్రీ లీవ్స్ వేసినప్పుడు. చూడండి, మొత్తం మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసేసుకుందాం ఒక 1 minute. కొంచెం వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం దీనిలో చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. ఆనియన్స్ ఏంటంటే త్వరగా ఫ్రై అవుతాయండి. దీన్ని కూడా ఇప్పుడు మనం మిక్స్ చేసేద్దాం. మొత్తం మిక్స్ చేసేసి ఒక 1 minute మూత పెట్టేసేద్దాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఎస్, కొంచెం ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీనిలో ఒక full tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. దీన్ని కూడా మిక్స్ చేసేద్దామండి. ఏదైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా, రెడ్ చిల్లీ పౌడర్ వేసినా, ఏది వేసినా కూడా ఒక 1 minute ఫ్రై అవ్వనివ్వాలండి. ఆ స్మెల్ అనేది పోతుంది అన్నట్టు, పచ్చివాసన. చక్కగా ఆయిల్లో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. చూడండి, మన వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ఉన్నాయి కదండి, ఇవి వేసేసుకున్నాం. ఇది కూడా ఎందుకు నేను బిగ్ సైజ్ కట్ చేసుకోమన్నాను అంటే, చిన్నవి అయితే లోపల మెల్ట్ అయిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటో కూడా ప్యూరీ వేసుకుంటున్నాం కదా. సో ఇలా కొంచెం బిగ్ సైజ్ అయితే బాగుంటుంది. దీన్ని కూడా మిక్స్ చేసేసి ఒక 1 minute మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీద్దాం. ఎస్, కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకుందాం, మన స్పైసీనెస్కి తగ్గట్టుగానే. ఎందుకంటే ఇవి కంప్లీట్గా బాయిల్ అయ్యేదాకా ఉండకూడదండి క్యాప్సికము. ఎందుకంటే మనం టమాటో ప్యూరీ వేసుకోవాలి కదా, అది కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి దీన్ని మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం. చూసారా, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. వెజ్ లవర్స్కి అయితే సూపర్ అండి. 1 minute మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం మూత తీసేసుకొని, వావ్, ఆయిల్ కూడా పైకి కనిపించేస్తుంది కదా. ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేసేసుకుందామండి. లేదు అంటే మీరు పీసెస్ అయినా కట్ చేసి వేసుకోవచ్చు. టమాటో గ్రైండ్ చేసేస్తే ఏంటంటే మనకి గ్రేవీ వస్తుందండి. సో అందుకని నేను వేసాను. దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. మళ్ళీ ఒక 1 minute మూత పెట్టేసేసుకొని కంప్లీట్గా బాయిల్ అవనిద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఎస్, చూసారా, మన కర్రీ రెడీ అవుతుందండి. చక్కగా బాయిల్ అయిపోయింది. చూసారా, దీనిలో మీకు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. దీనిలో మనము ఒకసారి టేస్ట్ చూసేసుకొని ఇందులో కొంచెము మేతి చామన్ పైన చల్లుకున్నామంటే మన కర్రీ రెడీ అండి. చూస్తారా, మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చేసింది. క్యాప్సికమ్ కూడా కంప్లీట్గా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం మేతి చామన్ చల్లేసుకుందామండి. కర్రీ రెడీ అండి. ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాజు వేసేసుకున్నాం, జీడిపప్పులు. చూసారా, మన కాజు క్యాప్సికమ్
రెడీ అయిపోయిందండి. రేణుశ్రీ, దిస్ ఈజ్ ఫర్ యువర్ డియర్. చూసి యూ విల్ ట్రై ఇట్. చూసి చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది రైస్ కన్నా కూడా రోటీలో బాగుంటుందండి. సో రోటీతో తీసుకోండి. నేను కూడా ఇప్పుడు మీకు రోటీతో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.